లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో హెచ్ఎం టీవీ ప్రేక్షక దేవుళ్లకు ఒక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చేసాము. ఏంటంటే ఇవాళ ఇంటికి దృష్టి దోషం ఉంది. మరి ఈ దృష్టి దోషానికి ఏం చేస్తాము అంటే సాధారణంగా తెల్ల గుమ్మడికాయ ఉట్టిలో పెట్టి కట్టేస్తాం. దానికి ఏదో సాంబ్రాణి పొగ అగరు ధూపము వేస్తాం. అంటే మానవ జీవితంలో ఉండే ప్రతి సమస్య పైన హెచ్ఎం టీవీ పోరాడుతుంది. ఆ పోరాటంలో భాగంగా లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమాన్ని మీకు ప్రజెంట్ చేస్తుంది. దీనిలో విశేషించి ప్రతి ఇంటికి, అది సొంత ఇల్లు అవ్వచ్చు, రెంటెడ్ అవ్వచ్చు, ఏదైనా వ్యాపార స్థలం అవ్వచ్చు, లేదా ప్రత్యేకించి వీళ్ళు నివాసించేటటువంటి స్థలం అవ్వచ్చు, దేనికైనా ఎవరిదైనా ఒక దృష్టి పడవచ్చు. వచ్చే వెళ్ళేవాళ్ళు, బంధువులు, లేకపోతే మనదే దృష్టి ఉండవచ్చు. మన కళ్ళు అన్నీ బాగుండి ఎదరవాళ్ళ కళ్ళు చెడ్డగా ఉంటాయా? ఉండవచ్చు. ఏదైనా మంచి వస్తువు చూసినప్పుడు మనం అనుకోమా చాలా బాగుందని. సేమ్ అలాగే వాళ్ళు కూడా. మరి అప్పుడు ఏమైపోతుంది? ఈ దృష్టి ఎలా పోతుంది? అసలు ఎందుకు తగులుతుంది అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మరి ఆ కణం దృష్టి, ఆ మాట అత్యవసరంగా ఇంటికి ఆపాదించబడి ఆ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు కూడా అతలాకుతలం అయిపోతుంటే ఆ నట్టనటి సముద్రంలో ఊగిసలాడుతున్నటువంటి ఆ పడవను స్థిరంగా నడిపేటటువంటి నావికుడు ఎవరు అంటే లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమం నడుపుతుంది మిమ్మల్ని. ఎలాను అంటారా? అత్యద్భుతంగా ఒక మంచి పరిహారం చెబుతాను. ఒక తెల్ల గుమ్మడికాయ తీసుకోండి, ఇది ఒక ఉట్టిలో పెట్టండి. ఆ ఉట్టిలో కట్టేసి ఈ తెల్ల గుమ్మడికాయని అమావాస్య రేపు అనుకోవాలి. ఈరోజు దీనిని కొని అలాగే ఇంటికి తీసుకురాకుండా ఆలయానికి పట్టుకుపోయి ఆలయంలో, అమ్మవారి గర్భాలయంలో ఉంచండి. ఆ అయ్యగారికి అభ్యర్థన పెట్టండి. ఎందుకంటే గుళ్ళలో ఉండే అయ్యగారులు మూర్తీభవించిన దేవతా స్వరూపాలు. ఇక్కడ శ్రద్ధగా వినాలండి. ఎందుకంటే వాళ్లకు సాదృశాభవతు, ఆలయాల్లో ఉండే అయ్యగారులకి విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది. వాళ్ళు నిత్యము కూడా ఆలయంలో అమ్మవారి, అయ్యవార్ల యొక్క మూలమూర్తుల మీద ఆ చేతులు నడయాడి ఉంటాయి. వస్త్రములు కడుతూ, అలంకారాలు చేస్తూ, అభిషేకములు చేస్తూ, పుష్పమాలలు అలంకారం చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ చేతికి, వాళ్ళ ఒంటికి, ఇప్పుడు మనం 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకోగానే మనకి జాబ్ వచ్చేస్తుంది. ఇల్లు కట్టేస్తున్నాం, ధనం చెబుతున్నాం, లాటరీలు పొందేస్తున్నాం, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పిల్లలు పుట్టేస్తున్నారు, వెహికల్స్ కొంటున్నాం. 3 ప్రదక్షిణాలకి ఇన్ని వస్తుంటే గర్భాలయంలో ఉండే అర్చక స్వాములకి ఎంత పవర్ ఉండాలి. అందువల్ల వాళ్ళని బతిమాలండి. అయ్యా, మాది పరిస్థితిలో ఉన్నాం, కొంచెం నరదృష్టి ఉన్నట్టుగా కనబడుతోంది, అందువల్ల దృష్టి దోషం పోవడానికి గుమ్మడికాయని అమ్మవారి గర్భాలయంలో నిద్ర చేయించండి అని అమావాస్య రోజు రాత్రి నిద్ర చేయించండి. అలా నిద్ర చేసిన గుమ్మడిని మరుసటి రోజు తీసి తెచ్చుకోండి ఇంటికి. ఆ ఆలయంలోంచి బయటికి వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడా కింద పెట్టకూడదు, డైరెక్ట్ ఎవరింటికి వెళ్ళకూడదు, డైరెక్ట్ మీ ఇంటికే వచ్చేయాలి, వ్యాపార స్థలానికే వచ్చేసి దాన్ని తగిలించేయండి, పైన కట్టేసేయండి. అంతే. కట్టి దానికి అగర ధూపం వేయండి, లేదా సాంబ్రాణి ధూపం వేయండి. అయిపోయింది. దీనికి సమయపాలన లేదండి, ఒక అమావాస్య నియమం. ఇలా చేయటం వలన అతి శీఘ్రగతిని, అలా కట్టిన ఏ సమయానికి కట్టారో మళ్ళా అదే గంట వచ్చేలోపు ఏ విధమైన ఒంటి మీద ఇబ్బందులున్నా, ఇంట్లో ఇబ్బందులున్నా వెళ్ళిపోతాయి. అత్యద్భుతమైనటువంటి ఫలితములు అలా బరువును అలా దించేసినట్టుగా హాయిగా విశ్రాంతిగా ఉంటుంది. సాధన చేయండి. లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమం చాలా ఉపయోగపడాలని మీకు కోరుకుంటూ శుభం.